సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. జై శ్రీరామ్, జై హనుమాన్. సుందరకాండలో 35వ సర్గలో రాముని లక్షణాలని తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మరికొన్ని. 14 జతలు అనగా కనుబొమ్మలు, నాసికాపుటములు, నేత్రములు, చెవులు, పెదవులు, స్తనాగ్రములు, మోచేతులు, మణికట్టులు, మోకాళ్ళు, ముష్కములు, పిరుదులు, చేతులు, పాదములు, పిరుదులపై ఎత్తైన కండరములు, సమ ప్రమాణములు గలవాడు. ఇవి రాజలక్షణములు. అతడు 4 దంష్ట్రలు, సూదివలే మొనదేలిన దంతములు కలవాడు. 2 పలువరుసలలో మధ్యగల 4 దంతములకును ప్రక్కన ఉన్న 4 పండ్లకును దంష్ట్రలు అను పేరు ప్రసిద్ధము. 4 మృగముల అంటే సింహము, పెద్ద పులి, ఏనుగు, వృషభము నడక వంటి నడక గలవాడు. అందమైన పెదవులు, చుబుకము, నాసిక గలవాడు. ఇవి రాజలక్షణములు. ఓ దేవి, ఆ రాముడు నిగనిగలాడు నేత్రములు, పలువరుస, చర్మము, పాదములు, కేశములు కలవాడు. ఇవి సుఖ పురుష లక్షణములు. జానకి, ఆయన శరీరము, చేతివ్రేళ్లు, కాలివ్రేళ్లు, కరములు, నాసిక, నయనములు, కర్ణములు, ప్రజనము అను అష్టవంశములు తగిన ప్రమాణములు గలవాడు. శ్రీరాముడు పద్మముల వంటి ముఖము, నేత్రములు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు గలవాడు. అతడు శ్రేష్టమైన శిరస్సు, లలాటము, చెవులు, కంఠము, వక్షము, హృదయము, నోరు, చేతులు, కాళ్ళు, వీపు అను 10 అవయవములు గలవాడు. ఆ శ్రీరాముని తేజస్సు, యశస్సు, సంపదలు సర్వలోక ప్రసిద్ధములు. పవిత్రములైన మాతృ పితృ వంశములు గలవాడు. మరియు స్వచ్ఛములైన దంతములు, నేత్రములు కలవాడు. చంకలు, ఉదరము, వక్షస్థలము, నాసిక, భుజములు, లలాటము అను ఉన్నతములైన 6 అంగములు కలవాడు. సూక్ష్మములైన వ్రేళ్ల కణుపులు, వెంట్రుకలు, రోమములు, గోళ్ళు, చర్మము, లింగము, మీసము, దృష్టి, బుద్ధి కలవాడు. పూర్వాహ్నము, మధ్యాహ్నము, అపరాహ్నము అను త్రికాలముల యందును ధర్మార్థ కామములను ఆచరించుచుండువాడు. శ్రీరాముడు సకలైశ్వర్య సంపన్నుడు. సత్యభాషణమునందును ధర్మాచరణమునందును నిరతుడు. ధర్మ మార్గమున ధనమును ఆర్జించి పాత్రులకు దానము చేయువాడు. దేశ కాలములకు అనువుగా ప్రవర్తించువాడు. అందరితోడను ప్రియముగా మాట్లాడేవాడు. శ్రీరాముని సోదరుడైన లక్ష్మణుడు 2 తల్లుల ముద్దుల కొడుకు. కౌసల్య, సుమిత్రలకి. అతడు అనురాగము చేతను, రూపగుణముల చేతను పూర్తిగా రాముని వంటివాడే. అతడు సాటి లేని వీరుడు. వాసికెక్కిన శ్రీరాముడు మేఘశ్యాముడు, లక్ష్మణుడేమో బంగారు వన్నెవాడు. ఆ పురుష శ్రేష్ఠులిద్దరును నిన్ను చూడవలనని కుతూహలపడుతున్నారు. ఆ సోదరులిద్దరును నిన్నే వెదకుచు భూతలమునందు అంతటను గాలించుచు నేల 4 చెరగుల యందును తిరుగుచు మా సమీపమునకు వచ్చిరి. వానర రాజైన సుగ్రీవుడు తన అన్నయ్యైన వాలిచే రాజ్య బహిష్కృతుడై అతనికి భయపడి దట్టమైన చెట్లు గల ఋష్యమూక పర్వతముపై నివసించుచుండెను. ప్రియదర్శనుడైన ఆ సుగ్రీవుని రామలక్ష్మణులు అచట చూసిరి. అగ్రజుడైన వాలిచే రాజ్యభ్రష్టుడైనను సత్యప్రతిజ్ఞుడై వానర ప్రభువైన సుగ్రీవుని మేము సేవించుచున్నాము. అనంతరము నారచీరలను ధరించిన వారును, ధనుర్బాణములను చేతపట్టిన వారును, సర్వశ్రేష్ఠులను అగు రామలక్ష్మణులు రమ్యమైన ఆ ఋష్యముఖ పర్వత ప్రాంతములకు చేరిరి. ధనుర్ధారులైన ఆ నరవరులను ఆ కపీంద్రుడు చూసెను. వారిని చూచి సుగ్రీవుడు భయకంపితుడై ఒక్క గంతులో పర్వత శిఖరమును చేరి అచ్చటనే నిలబడెను. పిమ్మట వెంటనే వారి కడుకు నన్నే పంపెను. సుగ్రీవాజ్ఞను అనుసరించి నేను సర్వసమర్థులను, చక్కని రూపురేఖలు గలవారును, సద్గుణ సంపన్నులను అగు ఆ నరవరులను సమీపించి అంజలి ఘటించి నిలిచితిని. వారు నా వలన సుగ్రీవుని యథార్థ వృత్తాంతమును తెలుసుకొని సంతోషపడిరి. పిమ్మట వారిని నేను నా భుజములపై ఎక్కించుకుని ఆ పర్వత ప్రదేశమునకు చేర్చితిని. వారి వాస్తవ విశేషములను మహాత్ముడైన సుగ్రీవునకు నివేదించితిని. ఆ రామ సుగ్రీవులిరువురును అరమరికలు లేకుండా మాట్లాడుకొనుట వలన వారి మధ్య దృఢ స్నేహము ఏర్పడెను.
పిదప ఆ నరవానర ప్రముఖులు దృఢమైన ప్రేమాదరములతో తమ తమ పూర్వ వృత్తాంతములను తెలుపుకుని పరస్పరము ఊరటను పొందిరి. అనంతరము మిక్కిలి తేజస్శాలి అయిన అన్నయ్యగు వాలిచే స్త్రీ నిమిత్తముగా వెళ్లగొట్టిన సుగ్రీవుని శ్రీరాముడు ఓదార్చెను. తదుపరి ఎట్టి దుష్కరములైన కార్యములనైనను అవలీలగా సాధించు రామునకు నీ ఎడబాటు వలన కలిగిన శోకమును గూర్చి లక్ష్మణుడు సుగ్రీవునకు పూర్తిగా వివరించెను. లక్ష్మణుడు తెలిపిన విషయములను ఎరింగినవాడై ఆ సుగ్రీవుడు గ్రహగ్రస్తుడైన సూర్యుని వలె మిక్కిలి కాంతిహీనుడయ్యెను. రావణుడు నిన్ను అపహరించుకొని పోవునప్పుడు నీవు నీ శరీరముపై శోభిల్లుచున్న ఆభరణములను భూమిపై పడవేసితివి. వాటిని అన్నింటినీ వానర వీరులు తీసుకుని వచ్చి సంతోషముతో శ్రీరామునకు చూపిరి. కాని రావణుడు నిన్ను కొనిపోయిన మార్గమును మాత్రము తెలుపలేకపోయిరి. లోగడ ఆ ఆభరణములు ధ్వని చేయుచు క్రిందపడినప్పుడు వాటిని నేనే సేకరించి సుగ్రీవునకు అప్పగించి తిని ఆ నగలను సుగ్రీవుడు శ్రీరాముడికి సమర్పించెను. వాటిని చూసిన వెంటనే శ్రీరాముడు స్పృహను కోల్పోయెను. సుందరములైన నీ ఆభరణములను దివ్య స్వరూపుడైన శ్రీరాముడు తన యొడిలో నుంచుకొని పరిపరి విధముల పరితపించసాగెను. రాముడు వాటిని పదే పదే చూచుచూ రోదించుచుండెను. ఈ విధముగా అవి ఆయన శోకాగ్నిని ప్రజ్వలింపచేయుచుండెను. ఆ మహాత్ముడు మిక్కిలి దుఃఖముతో చాలాసేపు నేలపై స్పృహలేక పడియుండెను. అప్పుడు నేను పెక్కు స్వాంత్వన వచనములతో అతి కష్టం మీద ఆయనను లేవదీసి కూర్చుండబెట్టి తిని. మహాబాహువైన శ్రీరాముడు లక్ష్మణ సహితుడై ఆ నగలను చూసి పదే పదే ప్రక్కన ఉన్నవారికి చూపించుచు సుగ్రీవుని చేతులలో పెట్టెను. ఓ పూజ్యురాలా, నీవు కనబడకపోవుటచే ఆ శ్రీరాముడు నిత్యము ప్రజ్వలించుచున్న మహాగ్ని చేత అగ్నిపర్వతము వలె తపించుచున్నాడు. నీ ఎడబాటు కారణముగా నిద్రలేమి, శోకము, చింత మహాత్ముడైన ఆ రాముని అగ్ని గృహమును అంటే అగ్ని కార్యములు నిర్వహింపబడు గృహమును అగ్నుల వలె దక్షిణాగ్ని, గార్హపత్యాగ్ని, ఆవహనీయాగ్నుల వలె తపింపచేయుచున్నవి. నీవు కనపడని కారణమున శోకమునకు లోనైన రాఘవుడు మిక్కిలి భయంకరమైన భూకంపముచే ఒక మహాపర్వతము వలె ఎంతయో చలించిపోవుచున్నాడు. ఓ రాకుమారి, అందమైన వనములయందును నదీ తీరములయందును సెలయేళ్ల ప్రక్కన సంచరించుచున్నను శ్రీరాముడు నీ సాహచర్యము కరవైనందున ఆనందింపలేకపోతున్నాడు. ఓ జానకి, ఆ నరశ్రేష్ఠుడు రావణుని బంధుమిత్ర పరివార సహితముగా సంహరించి శీఘ్రముగా నిన్ను పొందును. రాముడు వాలిని చంపుటకును సుగ్రీవుడు వానరులను పంపి నిన్ను వెదిగించుటకును ఆ ఉభయులు అప్పుడు ప్రతిజ్ఞాపూర్వకముగా ఒక ఒప్పందం చేసుకునిది. కపీశ్వరుడైన సుగ్రీవుడు వీరులైన ఆ రాకుమారులతో గూడి కిష్కింధను సమీపించెను. యుద్ధమున వాలి నిహతుడయ్యెను. శ్రీరాముడు తన పరాక్రమముతో వాలిని రణరంగమున హతమార్చిన పిమ్మట భల్లూక వానర సమూహములకు సుగ్రీవుని రాజుగా చేసెను. ఓ సీతాదేవి, ఈ విధముగా రామ సుగ్రీవుల మైత్రి బలపడెను. నా పేరు హనుమంతుడు. నేను వారి దూతగా ఇక్కడికి వచ్చి తిని. ఓ దేవి, సుగ్రీవుడు కిష్కింధారాజ్యమునకు ప్రభువై మహావీరులైన వానర యోధులను రప్పించి నిన్ను అన్వేషించుటకై వారిని అన్ని దిక్కులకును పంపెను. మహా తేజస్శాలియగు వానర ప్రభువగు సుగ్రీవుని యొక్క ఆదేశము మేరకు మహాపర్వత సదృశులైన వానర వీరులు అందరును భూమి నలుదిక్కులకును నిన్ను వెదుకుటకై బయలుదేరిరి. ఆ వానరులు సుగ్రీవుడు ఆదేశించిన పనిని నెరవేర్చుటకై త్వరపడుచు నిన్ను అన్వేషించుచున్న వారై భూమి అందు అంతటను సంచరించుచున్నారు. మేము కూడా ఆ పని మీదనే ఇటు వచ్చితిమి. వాలిసుతుడైన అంగదుడు శ్రీమంతుడు, మహాబలశాలి. ఆ కపీశ్వరుడును వానరసేనలో 3వ వంతు బలములను వెంటనిడుకొని బయలుదేరెను. శ్రేష్టమైన వింధ్యాద్రి యందు సంచరించుచుండగా మేమందరము దారి తప్పి శోకాతురలమైతిమి. మేము ఆ స్థితిలో నుండగా పెక్కు దినములు గడిచిపోయినవి. కార్యము సఫలము కాకుండుట వలన, గడువు మీరుట వలనను, సుగ్రీవుని వలన భయము చేతను మేమందరం ప్రాణత్యాగమునకు సిద్ధపడితిమి. మేము దుర్గమారణ్యములను, గిరులను, సెలయేళ్ల తీరములను గాలించితిమి. కాని దేవి, మీ జాడ కానక నిస్పృహతో అసువులను వీడుటకు పూనుకొంటిమి. పిమ్మట ఆ గిరి శిఖరముపై
మేము ప్రాయోపవేశమునకు ఉపక్రమించితిమి. నిరాహార దీక్షకు దిగిన వానర పుంగవులను అందరినీ చూసి అంగదుడు మిక్కిలి శోకమగ్నుడయ్యెను. అంతటా అతడు నీ అపహరణమును, వాలి మృతిని, జటాయు మరణమును, మా ప్రాయోపవేశ విషయమును తలుచుకొనుచు ఎంతయో విలిపించెను. సుగ్రీవాజ్ఞను సకాలంలో నెరవేర్పజాలక మేము నిరాశోపహతులమై మరణింపదలచితిమి. అప్పుడు మా కార్య సాఫల్యము కానున్నట్లు మహాపరాక్రమశాలి అయిన సంపాతి అని పేరు గల గృధ్రరాజు అచ్చటికి వచ్చెను. జటాయువు సోదరుడు ఆ సంపాతి తన సోదరుని మరణ వార్త విని క్రుద్ధుడై ఇట్లు పలికెను. ఓ వానర వీరులారా, నా తమ్ముడైన జటాయువును ఎవరు ఎక్కడ చంపివేసిరి? మీ వలన వినగోరుచున్నాను తెలుపుడు అన్నాడు. రావణునిచే జటాయువు చంపబడుటను, పరోపకారమునకే జరిగిన జటాయు యొక్క శ్లాఘ్య మృతిని గూర్చి అంగదుడు అతనికి పూసకృచ్చినట్లు వివరించెను. ఓ సీతాదేవి, జటాయువు మృతిని గూర్చి విని దుఃఖితుడైన ఆ సంపాతి నీవు రావణాలయమునందు ఉన్న విషయమును తెలిపెను. పిదప ఆ సంపాతి పలికిన సంతోషకరములైన మాటలను విని అంగద సహితులమై మేమందరము వెంటనే బయలుదేరితిమి. వానరులందరూ సంతోషంతో పొంగిపోయి నిన్ను చూడవలనను కుతూహలముతో వింధ్య నుండి బయలుదేరి సముద్రము యొక్క ఉత్తర తీరమునకు చేరిరి. నీ దర్శన కాంక్షతో సాగర తటమునకు చేరిన అంగదాది ప్రముఖులెల్లరును భయముతో మరల చింతాగ్రస్తులైరి. పిమ్మట అపార సముద్రమును చూచి భీతులుచున్న కప్సైన్యము యొక్క తీవ్రమైన భయాందోళనములను పోగొట్టి నేను 100 యోజనముల విస్తీర్ణము గల జలధిని లంఘించి తిని ఆ రాత్రి యందే రాక్షసులతో నిండిన లంకలో ప్రవేశించి తిని. ఓ పూజ్యురాలా, నేను రావణుని చూచి తిని, శోకాకులమైన నిన్ను దర్శించి తిని, ఈ వృత్తాంతమును పూర్తిగా యథాతథముగా నీకు విన్నవించి తిని. ఓ దేవి, నేను శ్రీరాముని దూతను, నన్ను విశ్వసింపుము. ఆ స్వామి ప్రోత్సాహముతో నిన్ను అన్వేషించుచు ఇచ్చటికి వచ్చి తిని, దయచూపి నాతో మాట్లాడుము. అమ్మా, నేను వాయుసుతుడను, సుగ్రీవుని మంత్రిని, నన్ను నమ్ముము. శస్త్రధారులందరిలో మేటి అయిన నీ నాథుడు కుశలమే, సర్వ శుభలక్షణములు కలిగిన వాడును, అగ్రజుని సేవలయందే నిమగ్నుడును అగో లక్ష్మణుడును కుశలియే. అతడు పరాక్రమశాలి అయిన నీ భర్త యొక్క హితమునందే నిరతుడైయుండును. సుగ్రీవుని ఆదేశమును అనుసరించి నేనొక్కడను మాత్రం ఈ లంకకు రాగలిగితిని. కామరూపుడనైన నేను నీ జాడను తెలుసుకొనగోరి ఒంటరిగా సంచరించుచు ఈ అశోకవనమునకు చేరితిని. అమ్మా, నీ జాడ తెలియక వానర వీరులు అందరూ శోకాకులురై మిక్కిలి పరితపించుచున్నారు. నిన్ను దర్శించిన వార్తను తెలిపి నేను వారి సంతాపమును తొలగింపగలను. అదృష్టవంతుడను. ఓ దేవి, భాగ్యవశమున నా సాగర లంఘనము వ్యర్థము కాలేదు. ఎన్ని ఆటంకములెదురైనను అందరికంటేనూ ముందుగా నిన్ను దర్శించిన కీర్తి నాకే దక్కినది. ఇది నాకు ప్రాప్తించిన మహాద్భాగ్యము. మహావీరుడైన రాఘవుడు రాక్షసాధిపుడైన రావణుని, అతని బంధుమిత్ర పరివారములను హతమార్చి అతి శీఘ్రముగా నిన్ను పొందగలడు. ఓ వైదేహి, మాల్యవంతము అను పేరుగల ఒక మహాపర్వతము గలదు. అచ్చట నివసించుచున్న కేసరి అను వానరుడు గోకర్ణ పర్వతమునకు వెళ్ళెను. శంబసాధనుడు అను ఒక రాక్షసుడు సముద్ర తీరమున గల అచ్చటి పుణ్యక్షేత్రమునందు ఉపద్రవములను కలిగించుచుండెను. దేవతలు ఋషులు ప్రార్థింపగా నా తండ్రి అయిన కేసరి ఆ రాక్షసుని హతమార్చెను. ఆ కపీశ్వరుని భార్యయగు అంజనాదేవియందు వాయుదేవుని అనుగ్రహమున పుత్రుడనే జన్మించితిని. నా చర్యలను బట్టి లోకమున నాకు హనుమంతుడు అను ఖ్యాతి ఏర్పడినది. పవిత్రురాలువైన ఓ వైదేహి, నీవు విశ్వసించుటకై నీ భర్త అయిన శ్రీరాముని గుణములను తెలిపితిని. ఓ దేవి, త్వరలోనే శ్రీరాముడు నిన్ను ఇచ్చటి నుండి తీసుకుని పోగలడు. శోకముచే కృషించిన సీతాదేవి హనుమంతుడు పేర్కొనిన కారణములచే అతనిని విశ్వసించెను. తగిన నిదర్శనములచే అతనిని రాముని దూతగా ఎరింగెను. అప్పుడు జానకీదేవి అంతులేని సంతోషమును పొందెను. ఆ మహా సంతోషములో అందమైన ఆమె కనుల నుండి ఆనందాశ్రువులు స్రవించెను. ఎర్రని రేఖలతో విశాలమైన తెల్లని నేత్రములు గల ఆ సీతాదేవి యొక్క మనోహరమైన వదనము రాహువు నుండి విముక్తుడైన చంద్రుని వల్లే భాసిల్లెను. కపీశ్వరుడైన హనుమంతుడు
నిజముగా రామదూతయే అని ఆమె భావించను. పిమ్మట హనుమంతుడు దర్శనీయురాలైన ఆమెకు ఇట్లు ప్రత్యుత్తరమును ఇచ్చెను. ఓ మైథిలి, నీకు విషయములను అన్నింటినీ తెలిపితిని. ఊరడిల్లుము. ఇప్పుడు నేనేమి చేసినచో నీకు సంతోషం కలుగునో తెలుపుము. తిరిగి వెళ్ళేదను అన్నాడు. ఓ మైథిలి, మహర్షుల ప్రేరేపణ వలన కపివరుడైన కేసరి రాక్షసుడైన శంబసాదనుని యుద్ధమున చంపివేశను. పిమ్మట నేను వాయుదేవుని వరము వలన కేసరి భార్య అయిన అంజనాదేవి యందు జన్మించితిని. బల సంపదలో నేను ఆ వాయుదేవుని అంతటి వాడను, వానరుడను. 35వ సర్గ సంపూర్ణం. ఇక 36వ సర్గలోకి అడుగు పెడుతున్నాము. ఇందులో హనుమంతుడు సీతాదేవికి రామముద్రికను సమర్పించుట, ఆమెపై శ్రీరామునకు గల ప్రేమను వివరించి ఆమెను ఊరడించుట గురించి తెలుసుకుందాము. మహా తేజశాలియు వాయుస్తుడను అయిన హనుమంతుడు సీతాదేవికి తనపై ఇంకనూ విశ్వాసము దృఢపడుటకై వినయముతో మరల ఇట్లు పలికెను. ఓ మహాభాగ్యశాలిని దేవి, నేను వానరుడను, ప్రజ్ఞాశాలి అయిన శ్రీరాముని దూతను. శ్రీరామ నామాంకితమైన ఈ ఉంగరమును చూడుము. నాపై నీకు విశ్వాసం కుదురుకొనుటకై మహాత్ముడైన శ్రీరాముడు దీనిని ఇయ్యగా నేను తీసుకుని వచ్చితిని. ఊరడిల్లుము. దుఃఖములన్నీయూ తొలగి నీకు శుభములు కలుగును. ఆ కపివరుడు ఇట్లు పలికి సీతాదేవికి ఆ అంగుళీయకమును సమర్పించెను. జానకీదేవి తన భర్త కరస్పర్శకు నోచుకొనిన ఆ అంగుళ్యాభరణమును గ్రహించి దానిని పరికించి చూచుచూ భర్తను పొందిన దానివలే మహానంద భరితురాలయ్యెను. కనుల పండుగ కావించుచూ వెలుగులతో నిండిన ఆమె ముఖము రాహువు నుండి విముక్తుడైన చంద్రుని వలె ఒక్కసారిగా ప్రసన్నమయ్యెను. నిర్మల హృదయమైన ఆ సీతాదేవి తన పతి సందేశ ప్రాప్తిచే సంతోషముతో పొంగిపోయినదై సిగ్గుదొంతరలలో మునిగిపోయెను. ప్రియవచనములతో సమ్మానించుచు ఆమె ఆ కపివరుని కొనయాడెను. ఓ వానరోత్తమా, నిజముగా నీవు ఎంతయో పరాక్రమశాలివి, మిక్కిలి సమర్థుడవు, పరమ ప్రాజ్ఞుడవు. అందువలననే నీవు రాక్షసులకు ఆయువు పట్టైన ఈ లంకలో ఒంటరిగా ప్రవేశింపగలిగితివి. శతయోజనముల విస్తీర్ణము గలదై భయంకర మకరములకు ఆలవాలమైన ఈ మహాసాగరమును గోష్పాదమంతగా భావించి, అంటే ఒక పిల్వ కాల్వ వలె భావించి అవలీలగా లంఘించితివి. యథార్థముగా నీ పరాక్రమము ఎంతైనీ శ్లాఘనీయము. ఓ వానర శ్రేష్ఠ, రావణుడనిన నీకు భయము గాని తత్తరపాటు కాని ఏమాత్రము లేవు. కనుక నిజముగా నీవు సామాన్య వానరుడవు కావు. ఓ కపివర, మహాత్ముడైన శ్రీరామచంద్ర ప్రభువు నిన్ను పంపెను. కనుక నాతో సంభాషించుటకు నీవు యోగ్యుడువు. సాటిలేని పరాక్రమము గల శ్రీరాముడు ఎవ్వరినైనను బాగుగా పరీక్షింపక, పరాక్రమమును తెలుసుకొనక దూతగా ఎక్కడికి పంపడు. విశేషించి నా యుద్ధకు అసలే పంపడు. సత్యపరాక్రముడు ధర్మాత్ముడు అయిన శ్రీరాముడును, సుమిత్రానందవర్ధనుడు మహా తేజస్శాలి అయిన లక్ష్మణుడును క్షేమముగా నుండుట నా అదృష్ట ఫలమే. శ్రీరాముడు క్రుద్ధుడైనచో పైకెగసిన ప్రళయాగ్ని జ్వాలల వలె సాగరమే హద్దుగా గల ఈ సమస్త భూమండలమును దహించి వేయగల సమర్థుడు. అయినను అట్లెందుకు చేయటలేదు? ఆ రామలక్ష్మణులు దేవతలను సైతము నిగ్రహింపగల సమర్థులే. కాని నా దుఃఖములకే అంతము లేదని నేను భావింతును. శ్రీరాముడు వ్యధకు గురియగుటలేదు గదా, పరితపించుటలేదు కదా. ఆ పురుషోత్తముడు నన్ను పొందుటకై చేయవలసిన కార్యములకు సన్నద్ధుడవుచున్నాడా? రాజకుమారుడైన శ్రీరాముడు నిస్పృహకు భ్రాంతికి లోనై అన్యమనస్కుడై పనులలో పొరబడటలేదు కదా. ఆయన ప్రయత్నశీలుడై కార్యములను ఆచరించుచున్నాడా? శత్రు భయంకరుడైన శ్రీరాముడు మిత్రుల విషయమున సౌహార్దముతో సామధాన ఉపాయములను, శత్రువుల విషయమున జయేచ్ఛతో దాన భేద దండోపాయములను అవలంబించుచున్నాడా? అతడు మిత్రులను సమకూర్చుకొంచున్నాడా? మిత్రులు కూడా ప్రత్యుపకారం చేయుటకై ఆయనను చేరుచున్నారా? ఆయన మిత్రులందరూ మంచివారినా? వారు ఆయనను గౌరవించువారినా? రాజకుమారుడైన శ్రీరాముడు దేవతల అనుగ్రహమునకై వారిని ప్రార్థించుచున్నాడా? తన వంతు పురుష ప్రయత్నం చేయుచున్నాడా?
దైవం యొక్క అనుకూల్యమును సంపాదించుకున్నాడా? కార్యసిద్ధికి పురుష ప్రయత్నము దైవానుగ్రహము ఆవశ్యకంలే. ఓ వానరా, నా ఎడబాటు వలన ఆయనకు నాపై ప్రేమ తొలగిపోలేదు కదా. ఆయన నాకు ఈ ఆపదల నుండి విముక్తిని కలిగించును గదా. శ్రీరాముడు ఎల్లప్పుడూ సుఖములలో తేలియాడినవాడు. ఆయన కష్టమను మాటనే ఎరుగడు. అట్టి ప్రభువు ఇప్పుడు అంతులేని దుఃఖముల పాలై కృంగిపోవటలేదు కదా. కౌసల్య, సుమిత్ర, భరతుల క్షేమ సమాచారములు అప్పుడప్పుడు తెలియచున్నవి కదా. సర్వలోక పూజ్యుడైన శ్రీరాముడు నా కారణంగా పరితపించటలేదు కదా. కార్యాంతరమగ్నుడై ప్రభువు నాకు విముక్తిని ప్రసాదించునా? భరతుడు అన్నయ్యైన శ్రీరాముని ఎడ అనన్య భక్తి పరిపూర్ణుడు. అతడు మంత్రుల పర్యవేక్షణలో సురక్షితమై అజేయమైన ఔక్షహిణి సేనను ఆ రాక్షసుల బారి నుండి నన్ను కాపాడుటకే ఇచ్చటికి పంపునా? శ్రీమంతుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు, నఖములు ఆయుధములుగా గల వానర వీరులను వెంటనిడుకొని నా కొరకై ఇచ్చటికి వచ్చినా? సుమిత్రానందనుడును అస్త్ర విద్యలయందు ఆరితేరిన వాడును మహాసూరుడును అయిన లక్ష్మణకుమారుడు తన శరపరంపరలతో ఆ రాక్షస హతకులను చీల్చి చెండాడును కదా. భయంకరముగా నిప్పులు గ్రక్కు రాముని శరజాలముతో బంధుమిత్ర పరివార సహితంగా రణరంగమున రావణుడు నిహతుడొకటను అతి త్వరలో నేను చూడగలనా? బంగారు వన్నెతో పద్మ పరిమళములతో ఆహ్లాదకరమైన శ్రీరాముని ఆసనము నా ఎడబాటు కారణంగా నీరు ఇంకిపోయిన పిమ్మట ఎండ తీవ్రతకు కమిలిపోయిన పద్మము వలె శోకదీనమై వాడిపోలేదు కదా. పితృవాక్య పరిపాలన అను ధర్మమును పాటించుటకై శ్రీరాముడు రాజ్యమును సైతము త్యజించుచున్నప్పుడుగానే తనతో పాటు నన్నును నడిపించుచు అడవులకు తీసుకొని వచ్చినప్పుడు కానీ ఆయన వ్యధ చెందలేదు, భయపడలేదు, శోకమునకు గురి కాలేదు. అయితే నేను దూరమైనందున ఇప్పుడు ఆయన ధైర్యం సడల్లేదు కదా. మా దంపతుల అన్యోన్యానురాగములు అనన్యములు. ఈ విషయమున ఆయన తల్లిదండ్రులు, బంధువులు మరి ఎవ్వరునూ నాతో సమానులు కానీ అదుకులు కానీ కారు. నాకు ప్రాణప్రియుడైన అట్టి శ్రీరాముని వృత్తాంతమును వినున్నంత వరకే నేను జీవించి ఉండగోరుదును. సీతాదేవి ఆ హనుమంతునితో ఈ విధముగా సహేతుకమైన మధుర వచనములను పలికిన పిమ్మట శ్రీరామునకు సంబంధించిన మనోహర విషయములను మారుతి నుండి మరలా వినగోరినదై మిన్నకుండెను. జానకీదేవి పలికిన మృదు మధుర వచనములను విని మహాపరాక్రమశాలి అయిన మారుతి వినమ్రుడై అంజలి ఘటించి ఆమెతో ఇట్లు నుడవసాగెను. ఓ కమలలోచన, నీవు ఈ లంకలో ఉన్న సంగతి శ్రీరామునికి ఏమాత్రమూ తెలియదు. అందువలన ఇంద్రుడు శచీదేవిని తీసుకుని వచ్చినట్లుగా రాముడు నిన్ను కొనిపోలేదు. ఇంద్రుడు శచీదేవిని తీసుకుని వచ్చినట్లుగా రాముడు నిన్ను కొనిపోలేదు. నా వచనములను విన్నంతనే రాఘవుడు శీఘ్రముగా వానర భల్లూక గణములతో కూడిన మహాసైన్యమును వెంటనిడుకొని రాగలడు. శ్రీరాముడు అక్షోభ్యమైన అంటే క్షోభింపచేయుటకు అలవికాని మహాసముద్రమును తన బాణ పరంపరతో స్తంభింపచేసి లంకానగరమునందరి రాక్షసులనందరినీ భస్మమనర్చును. ఆ సమయమున సురాసురులెవ్వరైనను కడకు యముడేనను తన మార్గమునచే అడ్డుదగిలినచో శ్రీరాముడు వారిని కూడా చంపివేయుడు. పూజ్యురాలా, నీవు కనబడకపోవటచే శోకాకులుడైన శ్రీరాముడు సింహముచే పీడింపబడిన ఏనుగు వలె మనశ్శాంతిని పొందుటలేదు. ఓ దేవి వైదేహి, శ్రీరాముడు చక్కని నయన శోభలు కలవాడు, మిక్కిలి సుందరుడు, దొండ పండు వంటి ఎర్రని పెదవులు కలవాడు, అందమైన కుండలములను ధరించేవాడు. పూర్ణ చంద్రుని బోలు ఆ రాముని ముఖమును నీవు అతి త్వరలోనే దర్శింపగలవు. ఇది ముమ్మాటికి నిజము. మలయ పర్వతము మీద, మేరుగిరిపైన, వింధ్యాచలము మీద, మందరాద్రి పైన, దర్దుర శైలము మీద, కడకు మా ప్రాణాలను నిల్చున్నట్టి ఫలముల పైన ఒట్టుపెట్టుకుని చెప్పుచున్నాను. ఓ వైదేహి, ఐరావతముపై ఆసీనుడయ్యున్న ఇంద్రుని వలె
ప్రశ్రవణ పర్వతముపై విరాజిల్లుచున్న శ్రీరాముని అతి శీఘ్రముగా చూడగలవు. రాఘవుడు ఎన్నడూను మధ్య మాంసములను ముట్టడు. వానరుడైన వానప్రస్థులకు విహితములైన సాత్వికములైన వన్యఫలములను కందమూలములను 5 భాగములుగా చేసి వాటిలో 5వ భాగమును ప్రతి దినము శరీర ధారణ నిమిత్తము తగినంత మాత్రమే భుజించును. నీ మీదనే మనస్సును లగ్నమునర్చి తదన్యమును మరిచిన శ్రీరాముడు తన శరీరముపై వ్రాలడి అడవి ఈగలను, దోమలను, తిరుగాడెడి పురుగులను, పాములను సైతము ఏమాత్రం పట్టించుకొనుండు. సర్వోత్తముడైన శ్రీరాముడు ఎల్లప్పుడూ నీ ధ్యాసలోన మునిగి శోకాకులుడై ఉండును. నిన్ను చేరు కోరికతో ఇక దేనినీ కూర్చియు ఏమాత్రమూ ఆలోచింపడు. శ్రీరాముడు నిద్రనే ఎరుగడు. ఎప్పుడైనను ఒక కునుకు వచ్చినచో సీతా సీతా అను మధుర వచనముల పలకరింపులతో ఉలికిపడి లేచును. ఏదైనా ఒక ఫలము కానీ పుష్పమును కానీ మనోహరమైన మరి ఒక వస్తువును కానీ చూసినప్పుడు ప్రియా ప్రియా అంటూ బహువిధముల పలుకుచు నిట్టూర్పులను విడిచిచుండెను. ఓ దేవి, మహాత్ముడైన ఆ రాజకుమారుడు సర్వదా సీతా సీత అని పలవరించుచు నీ కొరకై పరితపించుచున్నాడు. అతడు అలవరించుచు నీ కొరకై పరితపించుచున్నాడు. అతడు కఠిన నియమములను పాటించుచు నిన్ను పొందుటకే ప్రయత్నించుచున్నాడు. శ్రీరాముని గుణ సంకీర్తన శ్రవణ ప్రభావమున వైదేహి శోకము తొలగిపోయెను. కానీ శ్రీరాముడు శోకమగ్నుడైన విషయములను విని ఆమెయును శోకమగ్నమయ్యెను. శరత్కాల ప్రారంభమున మేఘములచే కప్పబడిన చంద్రుడు ప్రకాశింపడు. మేఘములు తొలగినంతనే పూర్ణ చంద్రుడు ఆహ్లాదకరుడై ప్రకాశించినట్లును, సీతాదేవి శ్రీరాముని గుణ సంకీర్తన వినినంతనే ప్రసన్నమైన ముఖముతో శరత్కాల రాత్రి వల్లే శోభిల్లుచుండెను. సీతాదేవి స్థితియు శరత్కాల రాత్రి వల్లే ఒప్పుచుండెను. 36వ సర్గ సంపూర్ణం. జై శ్రీరామ్, జై హనుమాన్.